మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది సాధువులు మన ఇంటి దగ్గర భిక్షాటనకు వచ్చిన వాళ్ళు మన ఫేస్ చూడగానే మన డీటెయిల్స్, మన ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎలా చెప్తారనేది? అంటే వాళ్ళు ఖచ్చితంగా కర్ణసిద్ధిని పొందుంటారు. కర్ణసిద్ధుల్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కర్ణ పిశాచిని, కర్ణ యక్షిని, కర్ణ వార్తాలని అని. ఇక్కడ కర్ణ వార్తాలని అంటే దేవత అనమాట. ఈ సిద్ధి పొందడానికి కొంచెం లాంగ్ టైం పట్టిద్ది, కానీ ఇది పొందిన వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి హాని జరగదు. తర్వాత కర్ణయక్షిని, ఇది కొంచెం డేంజరస్. ఎందుకంటే ఈ సిద్ధి పొందిన వాళ్ళు ఎప్పుడైతే ఆ కర్ణయక్షినికి కోపం కలిగిస్తారో లేదా ఇరిటేషన్ తెప్పిస్తారో అప్పుడు అతన్ని స్మూత్గా లేపేస్తుంది. ఇక మూడవది చాలా తొందరగా సిద్ధిస్తుంది, కానీ చాలా డేంజర్, అదే కర్ణ పిశాచిని. ఈ వన్స్ ఇది సిద్ధించిన తర్వాత సిద్ధి పొందిన వాడిని ఆల్వేస్ నాశనం చేయడానికి చూస్తుంది. ఎప్పుడు తన మాటే అతను వినేటట్టు చెయ్యాలని అనుకుంటుంది అనమాట. సో మీకు కర్ణ పిశాచిని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఒక కామెంట్ చేయండి, నేను ఫుల్ లెంత్ వీడియో తీసి మీకు డీటెయిల్గా చెప్తాను.